హాయ్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి మనకు ఈరోజు మీకు శుభదిన్ భోజనం యొక్క ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలో తెలియజేస్తాను. చాలా సింపుల్ ఇది. నేను లింక్ను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా మీరు టచ్ చేసి ఈ విధంగా డీటెయిల్స్ను ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందామండి. మొదటిగా వచ్చేసి మనకి ఈ విధంగా కనిపెడుతుంది పిఎం పోషణ మిడ్ డే మీల్స్ అని. ఇక్కడ నుండి హారిజంటల్గా సెల్లో కూడా చేయొచ్చు డీటెయిల్స్. మనము ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పైన ఉంది కదండి, ఇక్కడ 3 చుక్కలు మనం టచ్ చేసేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే మన ఫోన్ వచ్చేసి మొత్తం కనిపిస్తుంది ఈ విధంగా స్క్రీను. ఇక్కడ ఎండిఎం, టీఎంఎఫ్, డొనేషను, ఇక్కడ శుభదిన్ భోజనం ఉంది కదా, దాన్ని టచ్ చేసేయండి. టచ్ చేస్తేనే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అడుగుతాయి. చాలా సింపుల్ ఇది. ఇది వచ్చేసి మనం డిస్టిక్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి, అదే పడుతుంది. ఇక్కడ డిస్టిక్ నేమ్ వచ్చేసి మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మనము టచ్ చేయాలి. ఆ డిస్టిక్ను టచ్ చేస్తే ఇక్కడ కింద వచ్చేసి మండలాలు చూపిస్తుంది, స్కూల్ నేము, మరి అదేవిధంగా డోనర్ నేము. చూడండి, ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక డిస్టిక్ తీసుకుందామండి. ఆ డిస్టిక్లో వచ్చేసి మండలం చూపిస్తుంది. మనం ఏ మండలం అయితే ఆ మండలం మనం టచ్ చేయాలి. తర్వాత అదే మండలంలో మళ్ళీ మనం ఏ పాఠశాల అయితే పనిచేస్తున్నామో ఆ పాఠశాల మనము కాసేపు వెయిట్ చేయాలి, అదే చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఏ మండలం అయితే ఆ మండలం ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఆ డీటెయిల్స్ కూడా చూడండి, అవి టచ్ చేసేస్తేనే హెడ్ మాస్టర్ గారి పేరు, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఆ పాఠశాలలో డోనర్ యొక్క నేము మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో ఉంటాయి కాబట్టి అన్నీ ఆ డోనర్స్ నేమ్ టైప్ చేయాలి. ఆ డోనర్స్ యొక్క అడ్రస్సు, ఇక్కడ డోనర్ మొబైల్ నెంబర్ అడిగింది. నాకు తెలిసి డోనర్ మొబైల్ దగ్గర మాత్రం జాగ్రత్తగా మీ నెంబరే ఇచ్చుకోండి. ఇక్కడ మళ్ళీ కింద ఓటీపీ వస్తుంది, ఎందుకంటే డోనర్ ఎక్కడో ఉంటాడు కాబట్టి. తర్వాత డోనర్కి ఈమెయిల్ ఐడి కూడా టైప్ చేయండి. తర్వాత వచ్చేసి అకేషన్, ఆయన అకేషన్ వచ్చేసి అక్కడ ఏం టైప్ చేయండి. ఐటమ్ విల్ బి ప్రొవైడ్. చూడండి, మీలా లేకుంటే రిఫ్రెష్మెంటా, అంటే భోజనం పెట్టిస్తున్నాడా పిల్లలకి, లేకుంటే ఏదన్నా అరటిపళ్ళు, లేకుంటే జామ పళ్ళు, బిస్కెట్స్, అవి ఏంటివి దాన్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత డేట్ వచ్చేసి మనం తిది భోజనం ఎప్పుడు జరుగుతుంది తెలుసు కదండి మీకు. ఆ డేట్ని మనకు జస్ట్ టచ్ చేసేస్తే సరిపోతుంది. ఇది టచ్ చేసి సెట్ ఉంది కదా, సెట్ టచ్ చేస్తే విధంగా పడుతుంది. తర్వాత ఎంతమంది పిల్లలు ఇక్కడ భోజనం చేస్తారనేది కూడా మనం టచ్ చేసి నెంబర్ ఇక్కడ చూపించాలి. భోజనం కావచ్చు, లేదంటే రిఫ్రెష్మెంట్, వాళ్ళు ఏది ఇస్తారో అది డోనర్స్. నాకు తెలిసి డోనర్ ఎవరు ఇంకా లేరు అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా, అంటే మీరు కూడా చాలామంది టీచర్స్ కావచ్చు, ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్ కావచ్చు, మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ రోజు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి మొత్తం డోనర్స్ కింద మీ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసేసి ఇక్కడ కింద సెండ్ ఓటీపీ ఉంది కదండి, సెండ్ ఓటీపీ చేసేస్తే మనకు సరిపోతుంది. ఈ విధంగా మనం యొక్క డీటెయిల్స్ని దీంట్లోనే ఎంటర్ చేయవలసి ఉంటుంది. త్వరగా చేయండి సార్ మేడం. ఉదయం ఎక్సెల్ షీట్ అడిగారు, అయితే అది ఎక్సెల్ షీటు లేదు. అయితే ఖచ్చితంగా అయితే మనం సైట్లోనే అప్లోడ్ చేయాలి. ప్రతి పాఠశాల, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్, కేజీబీబీ, ట్రైబల్స్, ప్రతి పాఠశాల, గురుకుల పాఠశాల, ప్రతి ఒక్కటి ఇందులో రిజిస్టర్ కావాలని తెలియజేశారు. కాబట్టి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్ మేడమ్స్.